ఇప్పుడు వీక్షణ సంపాదకులు మన వేణుగోపాల్ని మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్, మిత్రులారా, ఒక చరిత్రాత్మకమైన రోజు ఇది. నజరుల్ ఇస్లాం 1899లో పుట్టి 1976లో చనిపోయాడు. 77 ఏళ్ల జీవితంలో 43 ఏళ్ళు మాత్రమే ఆయన రాయగలిగాడు, మాట్లాడగలిగాడు. సజీవంగా రాజకీయోద్యమాలతో, సాహిత్యోద్యమాలతో ఉండగలిగాడు. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మతి చెలించి మాట రాక ఒక జీవచ్ఛవ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసిన చిత్రం ఆ రోజుల నాటిదే. ఆయనకు అప్పటికి మాటలు లేవు. కానీ ఆయన 23 ఏళ్ల పాటు మాత్రమే, తన 76 ఏళ్ల జీవితంలో 23 ఏళ్ల పాటు మాత్రమే సాగించిన సాహిత్య రాజకీయ కృషి ఇవాల్టికి 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచమంతా తలుచుకునేలా ఉంది. నిజానికి భారత ఉపఖండం 20వ శతాబ్ది తొలి అర్ధభాగంలో అత్యంత అద్భుతమైన ప్రజా జీవితంతో కలగలిసిన మహాకవులు ఎందరినో సృష్టించింది. ఆ మహాకవులలో ఒకరు ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఇవాళ పాకిస్తానీ కవి అయిపోయాడు. మరొకరు కాజీ నజరుల్ ఇస్లాం, బంగ్లాదేశీ కవి అయిపోయాడు. భారత ఉపఖండం సగర్వంగా తలుచుకోవలసిన, భారతదేశం సగర్వంగా తలుచుకోవలసిన మహాకవులు వాళ్ళు. వాళ్ళలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ తెలుగులోకి ఎంతో కొంత వచ్చాడు, కానీ నజరుల్ ఇస్లాం 1-2 చిన్న పుస్తకాలు మినహా, 10-15 కవితలు మినహా నజరుల్ ఇస్లాం తెలుగులోకి రావలసినంతగా రాలేదు. తెలుగు సాహిత్య లోకాన్ని, కవితా ప్రపంచాన్ని ప్రభావితం చేయవలసినంతగా ప్రభావితం చేయలేదు. అందువల్ల ఇవాళ మొదటిసారి ఒక సమగ్ర సంకలనం, కాజీ నజరుల్ ఇస్లాం జీవితం, కాజీ నజరుల్ ఇస్లాం కవిత్వ రచనలు, వచన రచనలు, కాజీ నజరుల్ ఇస్లాం మీద పీటర్ కస్టర్స్ చేసిన విమర్శనాత్మక విశ్లేషణ అన్నీ కలిపిన ఒక సమగ్ర గ్రంథం ఇది. నిజానికి నజరుల్ ఇస్లాం గురించి తలుచుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. 1971లో ఆయన ఇంకా అప్పటికి బతికున్నాడు, కానీ మాట్లాడగలిగిన స్థితిలో లేడు. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోదలుచుకున్నప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ముక్తి ఫౌజ్, బంగ్లాదేశ్ విముక్తి యోధులు నజరుల్ ఇస్లాం గీతాలు పాడుకుంటూ ఊరేగింపులు చేశారు. నజరుల్ ఇస్లాం గీతాలు పాడుకుంటూ పాకిస్తాన్ ట్యాంకులకు ఎదురు నిలిచారు. రోషనారా కథ మీరు విని ఉంటారు. అది మార్చ్ ఏప్రిల్లో జరిగితే 1971, 1971 జూన్ జూలై సంచిక సృజన కాజీ నజరుల్ ఇస్లాం జీవితం గురించి, సాహిత్యం గురించి ఒక సుదీర్ఘ వ్యాసం వేసింది. వరవరరావు గారు ఆ వ్యాసం రాశారు. వసుధా చక్రవర్తి అని ఒక బెంగాలీ రచయిత రాసిన, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం ఆధారంగా, అంటే కాజీ నజరుల్ ఇస్లాంను 71 నుంచే తెలుగు ప్రజలకు పరిచయం చేసే పని వరవరరావు గారు ప్రారంభించారు. అనువాదాలు ప్రారంభించారు. 53 సంవత్సరాల తర్వాత 2024లో బంగ్లాదేశ్ యువతరం రెండో స్వాతంత్ర్య పోరాటం అని పిలుచుకుంటున్న విద్యార్థి తిరుగుబాటులో మళ్ళీ ఢాకా విశ్వవిద్యాలయంలో, బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలన్నింటిలో విద్యార్థి యువజనులు నజరుల్ ఇస్లాం గీతాలు పాడుకుంటూనే మళ్ళీ ఊరేగింపులు చేశారు. మళ్ళీ హసీనా ట్యాంకులకు, హసీనా సైన్యానికి ఎదురు నిలిచి పోరాడారు. సరిగ్గా ఆ సందర్భంలో 2024లో ఈ పుస్తకం వస్తుంది. 71లో బంగ్లా ప్రజల వెంట నజరుల్ ఇస్లాం ఉన్నాడు. నజరుల్ ఇస్లాంను తెలుగు కవి తలుచుకున్నాడు. 2024లో పోరాడుతున్న బంగ్లా విద్యార్థుల వెంట నజరుల్ ఇస్లాం ఉన్నాడు. తెలుగు కవి నజరుల్ ఇస్లాం మీద పుస్తకం రాశాడు. ఇది చరిత్రాత్మకమైన సందర్భం.
నజరుల్ ఇస్లాంను కొద్దిగా పరిచయమైనా చేయాలి. ఎందుకంటే నజరుల్ ఇస్లాం తెలుగులోకి రావాల్సినంతగా రాలేదని ముందే చెప్పుకున్నాను. ఆయన కవి, పాటగాడు, పాటలు పాడేవాడు, పాటలు రాశాడు. 4000 పాటలు 6000 పాటలు రాశాడని ఒక లెక్క, 2600 కవితలు రాశాడని ఒక లెక్క, ఎన్నో వ్యాసాలు రాశాడు. ఇదంతా 1919లో ఆయన 20వ ఏట మొదటి కవిత రాశాడు. 1942లో ఆయన గొంతు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, మాట పడిపోయింది, ఏమి చేయలేకపోయాడు. 1919 నుంచి 1942 వరకు కేవలం 22 సంవత్సరాలలో ఆయన వేలాది పాటలు, వేలాది కవితలు, వ్యాసాలు మాత్రమే కాదు, కనీసం 4 పత్రికలు పెట్టాడు. పత్రికలకు సంపాదకుడుగా ఉన్నాడు. రాజకీయోద్యమాలలో పాల్గొన్నాడు. ఆయన రాసిన పుస్తకాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఆయనను జైల్లో బంధించింది. 1919లో ఆయన మొదటి కవిత రాగానే బెంగాలీ, మనం బెంగాలీ అంటున్నాం, నిజానికి ఈ పుస్తకంలో చాలా శ్రద్ధగా మేము ఈ బెంగాలీ అనే మాట వలసవాదులు పెట్టిన మాట. బాంగ్లా ప్రజలు బాంగ్లా అని పిలుచుకుంటారు. అది బంగ్లాదేశ్, వాళ్ళ భాష బాంగ్లా. బాంగ్లా ప్రజలు ఆయనను వెంటనే మహాకవిగా గుర్తించారు. 1919లో ఆయన కవిత్వం మొదటి కవిత వస్తే వెంటనే శరత్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ మహోన్నతులు అప్పటికి, వాళ్ళిద్దరూ ఒక గొప్ప ఆశా జ్యోతి బాంగ్లా కవిత్వంలోకి వస్తున్నది అని ప్రకటించారు. 1922లో ఇప్పుడు మీరు చూసిన విద్రోహి కవిత రాశాడు. ఇప్పుడు వాళ్ళు నటించింది వరవరరావు గారి అనువాదానికి. నిజానికి ఆ కవిత నేను చదివి వినిపించాలనుకున్నాను. అద్భుతమైన కవిత అది. ఇవాటికి 102 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉద్వేగభరితమైన, అంతే ఉత్తేజకరమైన పాట. ఆ కవిత అరవింద్ ఘోష్ తమ్ముడు బీరేంద్ర ఘోష్ ఒక పత్రిక నడిపేవాడు. ఆ పత్రికలో వచ్చాయి. అంటే నజరుల్ ఇస్లాం ప్రారంభం నుంచే ఎట్లా ఆయన ఇవాల్టి పరిభాషలో చెప్పాలంటే ముస్లిం. ఆయనను ప్రశంసించిందంతా హిందూ సాహిత్య ప్రపంచం. కానీ ఆనాటికి ఆ విభజనలు లేవు. ఇవాల్టి విషము, విద్వేషము లేదు. అందుకే 1922లో ఆయన ధూమకేతు అనే ఒక పత్రిక పెట్టినప్పుడు, దీనిలో ధూమకేతు ఎందుకు పెడుతున్నాను అని ఆయన ఒక వ్యాసం రాశాడు. సంపాదకీయం రాశాడు, అది మీరు చదువుతారు. ధూమకేతును ఆహ్వానిస్తూ, ప్రశంసిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత రాశాడు. ఆ కవిత కూడా వరవరరావు గారు అనువాదం చేశారు, దీంట్లో ఉంది. 1929లో అంటే ఆయన కవిత్వం ప్రారంభించి 10 సంవత్సరాలకు కలకత్తాలో ఆయనకు పెద్ద ఎత్తున పౌర సన్మానం జరిగింది. స్వయంగా సుభాష్ చంద్రబోస్ ఆ సభలో రక్తం పరుగెత్తించే కవి అయిన, గుండెలు అదరగొట్టే కవి అయిన అని మాట్లాడాడు. అంటే నజరుల్ ఇస్లాం ఇవాళ మనం 100 సంవత్సరాల తర్వాత, ఆయన ఇంతకుముందు మౌమిత ప్రస్తావించింది క్రాఫ్ట్స్మెన్షిప్ లేదు అంటారు, కానీ సమకాలీన బాంగ్లా ప్రపంచం ఆయనను పైకెత్తి మహోన్నతంగా ఎత్తిపట్టింది. 1930లలో ఆయన విపరీతంగా పాటలు రాశాడు. ఇంతకుముందు చెప్పినట్టు వేలాది పాటలు. హిజ్ మాస్టర్స్ వాయిస్ హెచ్ఎంబి ఆయన రికార్డులు ఎన్నో వేసింది. హెచ్ఎంబి మాత్రమే కాకుండా ఆ రోజుల్లో ఉన్న రికార్డింగ్ కంపెనీలన్నీ కూడా ఆయన పాటలను తమ రికార్డులు చేశాయి. ఈ రికార్డులు చేస్తున్న రోజుల్లోనే ఠాగూర్ మీద ఆయన చాలా గౌరవం. ఠాగూర్ చనిపోయినప్పుడు ఎటువంటి కవిత రాశాడో మీరు చూశారు. ఠాగూర్, నువ్వు ఈ రాజకీయాలు అన్నీ మానేసుకొని శాంతినికేతనకు వచ్చి పిల్లలకు పాటలు చెప్తూ అధ్యాపకుడిగా ఉండిపో అన్నాడట. దానికి ఇదంతా బహిరంగంగా జరిగింది. రాజకీయాల కోసం నేను కవిత్వాన్నైనా వదులుకుంటాను, కానీ ప్రజలకు అవసరమైన ఉద్యమంలో ఉండడమే నా బాధ్యత. అందుకోసమే నా కళను సృజిస్తాను, కానీ కళను రాజకీయాల నుంచి వేరు చేసి శాంతినికేతన్కు రాను అని అన్నాడు. 1942లో అంటే సరిగ్గా 2వ ప్రపంచ యుద్ధ మధ్య కాలంలో ఒకరోజు ఇంట్లో నుంచి బయలుదేరి బయటికి పోయాడు. పక్కన ట్యాంకులు, సైనిక శకటాలు పోతున్నాయట. ఎటు పోతున్నాడో తెలియదు. చిత్త చాంచల్యం వచ్చింది.
రెండో రోజు పోలీసులు ఎక్కడో పడిపోయి ఉన్నాడు అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన సరిగ్గా శ్రీశ్రీకి 1955 ఉప ఎన్నికలలో ఎటువంటి చిత్త చాంచల్యం వచ్చిందో సరిగ్గా అది. ఆ తర్వాత నెలకో 2 నెలలకో రేడియో స్టేషన్కి వెళ్ళి ఒక పాట పాడుతూ గొంతు పెకలలేదు, పెదాలు విడిపడలేదు, నాలుక పిడిచికట్టుకుపోయింది. అప్పటి నుంచి అనేక ఆసుపత్రులు తిప్పారు. రాంచీలో ఒక ప్రఖ్యాత, కలకత్తాలో మానసిక వైద్యాలయంలో చేర్చారు, రాంచీలో ఒక సుప్రసిద్ధ మానసిక వైద్యాలయానికి తెచ్చారు. ఇక్కడెక్కడా లాభం లేదు అని 1953లో యూరోప్కు తీసుకువెళ్ళారు. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది, అట్లాగే ఉండిపోయారు. 71లో బంగ్లాదేశ్ ఏర్పడగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది, ఈయన మా కవి, మా జాతీయ కవి, మా దేశానికి ఇవ్వండి అని. 72లో అట్లా ఆయన భారతదేశం వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. 1976లో ఆయన అక్కడే మరణించాడు. ఇవాళకి బంగ్లాదేశ్ ఆయనను ఇటువైపు ప్రజలు పోరాడుతున్న ప్రజలు, అటువైపు వ్యవస్థ, ప్రభుత్వము కూడా తమ జాతీయ కవిగా గుర్తిస్తాయి. భారత ఉపఖండంలో, విభజన పూర్వపు భారత ఉపఖండంలో పుట్టి పెరిగి ఇక్కడి వలస వ్యతిరేక ఉద్యమాలకు ఊతమిచ్చిన నజ్రుల్ ఇస్లాంను మనమే మర్చిపోయాం. మనం తలుచుకోవడం ఆగిపోయింది. ఇంతకుముందే మౌమిత చెప్పింది, సరిహద్దు అవతల పోరాటకారులు నజ్రుల్ ఇస్లాం గీతాలు పాడుతుంటే సరిహద్దుకు 3 కిలోమీటర్ల యువతల ఒక పాఠశాలలో ఆమె విద్యార్థులను అడిగింది, నజ్రుల్ ఇస్లాం అంటే ఎవరు అన్నారు. స్టాఫ్ రూమ్కి వెళ్ళి టీచర్లను అడిగింది నజ్రుల్ ఇస్లాం అని, అంటే ఆయన బంగ్లాదేశీ కవి కదా అన్నారు వాళ్ళు. ఆ స్థితికి వచ్చాం మనం. అందువల్ల ఇవాళ విద్రోహి అవసరం ఉంది. ఈ విద్రోహి అనువాదం గురించి కూడా 2 మాటలు చెప్పాలి. 2018 ఆగస్టు 28న వరవరరావు గారిని భీమా కోరేగాం కేసులో అరెస్ట్ చేశారు. 29న సుప్రీంకోర్టు ఈ అరెస్టు చెల్లదు, దీని మీద విచారణ జరిపే వరకు వాళ్ళని వెనక్కి పంపించి గృహ నిర్బంధంలో ఉంచండి అంది. ఆగస్టు 29న ఆయన మళ్ళీ పూనా నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు గీతా రామస్వామి, ఎట్లాగూ ఖాళీగా ఉంటారు కదా, ఎవరిని కలవడానికి వీల్లేదు కదా, గృహ నిర్బంధంలో ఉన్నారు కదా, హెచ్బిటి కోసం ఏదైనా ఒక పుస్తకం రాయండి, సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర రాస్తారా, నజ్రుల్ ఇస్లాం జీవిత చరిత్ర రాస్తారా, లేదా మీరు ఇంకా ఏదైనా అనుకుంటున్నారా అన్నప్పుడు ఆయన తన 50 ఏళ్ల కింద రాసిన నజ్రుల్ ఇస్లాంను గుర్తుపెట్టుకొని నజ్రుల్ ఇస్లాం జీవిత చరిత్ర రాస్తా అన్నారు. కానీ 2 నెలల ఆ గృహ నిర్బంధం అయిపోయి మళ్ళీ ఎరవాడ జైలుకు వెళ్ళారు. ఎరవాడ జైలుకు గీతా రామస్వామి ఒక స్పైరల్ బౌండ్లో ఒక 3-4 నేను నాకు దొరికిన పుస్తకాలన్నీ దాదాపు 15-20 పుస్తకాలు. ఎందువల్లనంటే నజ్రుల్ ఇస్లాం ఇంగ్లీష్లోకి నాకు తెలిసి కనీసం 5 అనువాదకులు అనువదించారు. ఒక్కొక్క అనువాదము భిన్నంగా ఉన్నాయి. అంటే ఆయన వాడిన భాష, ఆయన వాడిన అలంకారాలు, ఆయన విస్తృతంగా హిందూ దేవతలను, హిందూ పౌరాణిక గాథలను తన కవిత్వంలో రాశాడు. విస్తృతంగా ఇస్లామిక్ పౌరాణిక గాథలను తన కవిత్వంలో రాశాడు. రెండింటిని కలిపాడు. అందువల్ల ఆయన అనువాదానికి లొంగుతాడా అంటే ఎన్ని రకాల అనువాదానికి లొంగుతాడు, అన్ని అనువాదాలు వచ్చాయి. ఇవన్నీ జైలుకు పంపిస్తూ వచ్చాం. జైల్లో ఆయన తోటి ఖైదీలు, ఆయన తెరవాడ జైల్లో ఉన్నప్పుడు ఫాసీ వార్డులో, అంటే ఉరిశిక్ష పడిన వార్డులో ఉండేవాడు. ఉరిశిక్ష పడిన ముస్లిం ఖైదీలు ఆయనతో పాటు ఉన్నారు. వాళ్లను ఈ ఉర్దూ మాటలకు అర్థం ఏమిటి, ఈ బంగ్లా మాటలకు అర్థం ఏమిటి అని వాళ్ళతో రెగ్యులర్గా సంభాషణలు పెట్టుకొని అవన్నీ అనువాదాలు చేశారు. ఇవన్నీ కోర్టు ద్వారా, లాయర్ల ద్వారా మాకు పంపించారు. మేము వాటిని కంపోజ్ చేశాం. అవి మిస్ అయిపోయాయి. ఫైళ్ళు మిస్ అయిపోయాయి అని చెప్పిన తర్వాత ఆయన ఈలోగా ఎరవాడ జైలు నుంచి తలోజా జైలుకు మారారు. తలోజా జైల్లో కూడా అవి అనువాదాలు చేస్తూ ఉన్నారు. ఈలోగా ఆరోగ్య కారణాల బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పాతవి పోయినాయి అని తెలిస్తే మళ్ళీ ఒకసారి అనువాదం చేశారు. దాదాపు 65 కవితలు, ఇంకా ఒక 7-8 కవితలు మేము వేయలేదు దీంట్లో స్థలాభావం వల్ల.
దాదాపు 75 కవితలు ఆయన అనువాదం చేశారు, 2 సార్లు అనువాదం చేశారు. ఇవి ఇటీవలి కాలంలో ఆయన చేతిరాత చాలా ఒకప్పుడు అద్భుతమైన ముత్యాలు లాంటి అక్షరాలు ఇటీవలి కాలంలో బాగా చెడిపోయింది. అందువల్ల వాటిని డెసిఫర్ చేయడం కష్టమైంది. తలోజా జైలు నుంచి అనారోగ్య బెయిల్ మీద బయటికి వచ్చి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక సహాయకుడు జర్నలిస్టుకి డిక్టేట్ చేశారు, ఆయన రాసి పెట్టాడు. అంటే అనువాదమే కనీసం 3 రూపాల్లో జరిగింది. ఇదంతా ఒక కొలిక్కి తెచ్చి ఇప్పుడు విద్రోహి మీ ముందర ఆవిష్కరించగలుగుతున్నందుకు గీతా రామస్వామికి, ఈ పనిలో ఎంతో కొంత భాగం పంచుకున్న నాకు, ఈ పనికి సహకరించిన అనేక మంది ఈ సభలో ఉన్నారు, అందరికీ చాలా చాలా సంతోషకరమైన సందర్భం ఇది. ముగింపుగా నజ్రుల్ విద్రోహి చదివినిపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇవాల్టికి 102 ఏళ్ల తర్వాత చాలా అవసరమైన నజ్రుల్ ప్రాసంగికత ఏమిటి అని చెప్పే సందర్భం అది. నజ్రుల్ ప్రత్యేకంగా ఇవాల్టి మతోన్మాద సందర్భంలో, ఇవాల్టి విష విద్వేష సందర్భంలో, ఇవాల్టి మత విభజన సందర్భంలో అత్యవసరమైన కవి. ఎందుకంటే ఆయన స్నేహం గురించి చెప్పిన కవి, ఆయన ప్రేమ గురించి చెప్పిన కవి, ఆయన సామరస్యం గురించి చెప్పిన కవి. ఈ మొత్తం కవిత్వంలో ఒకే కవితలో ఆయన పక్క పక్కనే ఒక ఇస్లామిక్ ప్రతీకను, ఒక హిందూ ప్రతీకను వాడాడు. ఇద్దరిని కలిపి అడ్రస్ చేశాడు. అందుకే ఆయన గురించి ఒక విమర్శకుడు, నువ్వు ఇబ్రహీం ఖాన్ అనే సుప్రసిద్ధ రచయిత, విద్యావేత్త, విమర్శకుడు నజ్రుల్ను విప్లవ మార్గాన్ని వదిలి ఇస్లాం మార్గాన్ని అనుసరించమని హితవు చెప్పాడు. నిజానికి కాజీ ఆయన, అంటే ఇస్లామిక్ న్యాయవాది, న్యాయమూర్తి లాంటి వాడు. వాళ్ళ నాన్న కాజీ, అందువల్ల ఈయన కూడా కాజీ. ఆయన చిన్నప్పుడే ఇస్లామిక్ మత సాంప్రదాయాలు నేర్చుకున్నాడు. అందువల్ల విప్లవ మార్గాన్ని వదిలి ఇస్లాం మార్గాన్ని అనుసరించమని హితవు చెప్పాడు. తాను నిజమైన ఇస్లాం తత్వంలో ఉన్నాను కాబట్టే విప్లవ మార్గంలో కూడా ఉన్నాను అని నజ్రుల్ సమాధానం చెప్పాడు. హిందూ ముస్లిం సమైక్యత కొరకు తన జీవితాన్ని ధారపోశాడు. ఇవాళ బాంగ్లాలు తాము హిందువులము కాము, ముస్లింలము కాము, బాంగ్లాలము అనుకోవడానికి నజ్రుల్ ప్రభావమే కారణం. చివరిగా విద్రోహి చదువుదాం అనుకున్నాను, కానీ విద్రోహికి నాకు అవకాశం ఇవ్వలేదు సురేష్. కాబట్టి ఇంకొక చిన్న కవిత మాత్రం చదివి ముగిస్తాను. మనం ఒకే కొమ్మ పువ్వులం, మనం ఒకే కొమ్మ పువ్వులం, ముస్లింలు దాని కంటి ముత్యాలు, హిందువులు దాని జీవితం. మనం ఒకే కొమ్మ పువ్వులం. ఆకాశము మాత ఒడిలో సూర్యచంద్రుల వలె వాళ్ళు ముందుకు వెనక్కు ఊగుతుంటారు. మన లోపలి రక్తంలోనూ గుండెలోనూ అవే స్పందించే రక్తనాళాలు. మనం ఒకే నేల గాలిని పీలుస్తున్నాం, అదే నేల నీళ్లు తాగుతున్నాం. మనం ఒకే గుండెల మీద పెరుగుతున్న ఫల పుష్పాలం. ఒకే భూమి స్థలంపై మనం విశ్రమిస్తాం. ఒకరం ఖనన స్థలంలో, ఒకరం దహన వాటికలో. ఒకే భూమి స్థలంపై మనం విశ్రమిస్తాం. ఒకరం ఖనన స్థలంలో, ఒకరం దహన వాటికలో. మనం మన తల్లిని ఒకే భాషలో పిలుస్తాం, ఒకే వాణితో పాడుతాం. రాత్రి ఒకరికొకరం అంధకారంలో గుర్తించలేక మనం కలహించుకుంటాం. ఉదయమే మనం ఒకరిని ఒకరం స్నేహితులుగా పోల్చుకుంటాం. మనం దుఃఖిస్తూ ఒకరినొకరం ఆలింగనం చేసుకుంటాం. మనం పరస్పరం క్షమాపణలు చెప్పుకుంటాం. ఆ రోజు ఈ దేశం సగర్వంగా దరహాసం చేస్తుంది.